నువ్వే తాగేస్తావేంటి? మైకేల్, పోలీసులు, సరెండర్ అయిపోతాం. కారాపు, ఆపు ఆపు, కారాపు. మైకేల్, జీసస్, ఏంటి మైకేల్ ఎక్కడ నుంచుంటా అన్నాడు? ఏమైపోయి వీడు కనిపించడేంటి? ఏమయ్యా మైకేల్, కులాసా? పాస్పోర్ట్ వీసా ఎక్కడ? పోలీసులు వస్తున్నారు. నీకు పాస్పోర్ట్ చేస్తే నాకు పైకి పాస్పోర్ట్ చేస్తారు. అయ్యో పోలీసులు, పోలీసులు, అన్ని పక్కల నుంచి పోలీసులు వచ్చేస్తున్నారు. వాడిని లాగి లోపల పోయి డబ్బు తీసుకోండి. శాలిని తీర్చిదిద్దిన వర్ణచిత్ర పటాలన్నీ ఆమె కృషిని ప్రజ్ఞని తెలియజేస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను, మన శాలినికి మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆమె పేరు ప్రఖ్యాతులు దశ దిశలా ఈ విశాల విశ్వంలో జ్వాలలా వ్యాపించి తీరతాయి. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నమస్కారం. తెలుగులో మాట్లాడమ్మా. సారీ, గౌరవనీయమైన దీపస్తంభాన్ని అమాత్యులు వెలిగిస్తారు. పర్వాలేదు పర్వాలేదు. రా రా రా, రెడీ, నాజల్ రెడీ చేయి. పట్టుకో పట్టుకో పట్టుకో, సరిగ్గా పట్టుకో. నేను పైకి ఎక్కేటప్పుడు నా వీపు కొట్టదు నీళ్లు, సరిగ్గా చూసి. నాకు కాదండి, జాగ్రత్త. మీరు జాగ్రత్తగా పట్టుకోండి, వదిలారంటే అంబేలు. రండి, ఇక్కడ ఉంటే చావాల్సిందే. చెప్పే మాట ఇంత అందంగా ఉంటుంది చిన్న వయసులో ఎందుకు చావాలని కోరుకుంటున్నారు? బొమ్మలు ఎప్పుడైనా గీసుకోవచ్చు, ప్రాణం పోతే రాదు. తప్పుగా అనుకోవద్దు. సరే రా రా రా. భయపడద్దు, ఇందుకు చూడమాకండి. ఓయ్, నిప్పున్న చోట నీళ్ళు కొట్టండి. మా మీద ఎందుకు?
సరే సరే దిగండి దిగండి. అదే ఓకే. మళ్ళీ పైకి వెళ్తున్నావు ఏంటి? పైన పెయింటింగ్స్ ఉండిపోయి అమ్మాయి గారు తీసుకొచ్చేస్తాను. రాజు వద్దు రాజు, పోయేటప్పుడు అపశకునం మాట పలకొద్దు. మెల్లిగా జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్ యూ నా, దీనికేం తక్కువ లేదు. అతను ప్రాణపత్రం నువ్వు ఇస్తావా? ఆడవాళ్ళని చూస్తే వెంటనే మనసు కరిగిపోతుంది. జాగ్రత్త రాజు. Thank you so much. అమ్మా, ఓ సారీ, ఓ లెగ్ అప్. థ్యాంక్ యూ. సారీ. అన్ని ముద్దగా తడిసిపోయినాయి. ఒంటి మీద నీళ్లు పడితే ఆరిపోతాయి. పెయింటింగ్స్ ఆరడం కష్టం. ఈ పెయింటింగ్స్ గీయడం ఎంత కష్టం నాకు కూడా తెలుసు. నేను కూడా ఆర్టిస్ట్ నేలండి. ఆర్టిస్టా? పెయింటింగ్, స్కల్ప్చర్? చిచి, అదంతా ఏం కాదు, డ్రామా ఆర్టిస్ట్. రియలీ? మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. నెక్స్ట్ మంత్ బెంగళూరులో ఎగ్జిబిషన్ ఉంది. అక్కడికి వస్తే థ్యాంక్స్ చెప్తారా? నేను ఇవే పెయింటింగ్స్ అక్కడ ఎగ్జిబిట్ చేస్తాను. అదృష్టం కొరిటినైనా కాపాడారు. థ్యాంక్స్ అలాట్. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా? మీ పేరేందండి? శాలిని. శాలిని శివరాం. ఆ శివరాం అనేది ఎవరు? మా నాన్న. అబ్బా. మీ పేరు? సుబ్రహ్మణ్య రాజు. రాజు అంటే? నాన్న పేరు కాదులేండి, నాకు అమ్మా నాన్న లేరు. ఎక్స్క్యూజ్ మీ. భలే ఛాన్స్ రా. అయ్యయ్యో, ఏందండి ఇది? వాటర్ బ్యాగా? విజిటింగ్ కార్డ్ తడిసిపోయింది. పర్వాలేదు, ఇవ్వండి, ఆర్బిట్ చదువుకుంటాను. రాజు టైం అయింది, రారా. నేను వెళ్తానండి. రాజు 1 సెకండ్ ప్లీజ్. ఇది గిఫ్ట్, ప్రెజెంటేషన్, టోకెన్ ఆఫ్ లవ్. మీరేమైనా అనుకోండి, తీసుకోండి ప్లీజ్. ఏందండి ఇది? బియ్యం గింజ మీద పెయింటింగ్. బియ్యం గింజ? ఓ, దీంతో చూడాలా? ఆహా, గింజలో గీతలు, తాజ్ మహల్, కళాఖండం అండి. బండి బయలుదేరే టైం అయింది, కదలవేంటి, రా త్వరగా. నేను వస్తానండి. భూతద్దం కూడా నాకే కదండి. థ్యాంక్స్ అండి. క్యా హై? ఆడతావు, పాడతావు, పరిగెడతావు. ఎక్కడికి పరిగెడతావా? పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా, ఫైర్ మ్యాన్ కదా. ఏయ్, వద్దు, జోక్ అర్థం కాలే. మాకి 25,000 రూపాయలు ఇస్తావా లేదా? 25,000? ఇదిగో బ్రదరు, మన ఇద్దరం బాయ్ బాయ్ బ్రదర్స్. 6,000 కదా తీసుకుందే. నాటకం ఫ్లాప్ అవుతుంది నాకు మాత్రం తెలుసా? 25 అంటున్నావే, 6,000 అయితే. 6,000 రూపాయలు చిన్న వయసులో తీసుకుంది, అది నీతో పాటు పెరిగి 25,000 అయింది. ఒక సంవత్సరం అంత పెరిగిందా? ठीक है, 6,000 रुपया ఇప్పుడు దేవు, 19,000 తర్వాత దేవు. 19? అరే 19,000. ఓ, హిందీ. అది 19 లేదు, 6 లేదు, జేబులు ఖాళీ. ఇప్పుడు ఏమి ఇస్తావు భాయ్? ఇప్పుడు ఏమి ఇద్దాను రా? సింగిల్ టీ చెప్పరా, చెప్పు చెప్పు. సింగిల్ టీ వద్దు 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 వద్దు, అది వద్దు, ఒంటికి మంచిది కాదు. పాలు, మిరియాలు, మేగడ వేసి కలిపి, అది వద్దు, అది కూడా వద్దు. మిల్క్ బికి, మిల్క్ బికి మంచిది, ఇది వద్దా? ఇంకేముందిరా? ఊరి నుంచి ఎన్ని చేపలు వచ్చాయి? ఎండు చేపలు, ఎండు చేపలు మెదడుకు భలే మంచిది. ఎవడ్రా వాడు ప్లేట్ తో వెజిటబుల్స్ విసిరి వేసింది? సారీ భాయ్జాన్. ఏమిటి సారీ? నెత్తి మీద పడి ఉంటే వంకాయలు ఉల్లిపాయలు వేయడానికి వేరే చోటే దొరకలేదా నీకు? నేను కనుక సరిపోయింది. వేరే ఓ రౌడీ అయి ఉంటే నీ దుంప తెంపేసేవాడు. ఈసారికి క్షమించేశాను. ఏడుకొండలు వాడా. అయ్యో.
రారా. మావా కాముడు వచ్చేసాడు. ఏమిట్రా తలుపు తీరిగ్గా జారబడి గోక్కుంటూ నుంచున్నావు? ఈ సామాన్లన్నీ దించాలిరా. పట్టుకో, స్కూటర్ పట్టుకో. నాన్న, నువ్వు రాసిచ్చిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాను, వింటున్నావా? ఎక్కడ పోయి తగలడ్డావురా నువ్వు? అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా. నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు? ఆకులు వేసేసారట. వాడు ఏమన్నా అరవలో చెప్పాడా? నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళి వడ్డించు. ఆ చేతించగా చేతులు కడుక్కొని మరి వడ్డించు. సరేనా? నువ్వు అన్నం తీసుకెళ్ళు. సరే సరే వెళ్ళి ఉమ్మేసిరా. నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు. అన్నంలో ఉమ్మేయగలవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వడ్డించు. పాత్ర తీసుకో. నాన్న, నువ్వు స్నానం చేసావా? ఏమిటో వాసన. అది సరే, సామాన్లు కొనుక్కొచ్చావే. ఎంత 532 రూపాయలు చిల్లరా. రసీదు అక్కడ. వచ్చే దారిలో ఆకలి వేస్తే మింగేశాను చాలా. అదంతా తర్వాత రసీదు ఇవ్వరా. 32 రూపాయలు చిల్లరా. ఇందా పట్టుకో. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే. రసీదురా. నేను పనిలో ఉన్నాను కదా. నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్ర పేరు రిపేర్ కాకూడదు. రసీదు ఇది అర్థం కాదే నీకు? లెక్కల కోసం చంపుకు తింటాడు. అయ్యో చేప. అపచారం అపచారం. కాస్త నోరు మూసుకుంటావా? అదంతా ఏం కాదు. అయ్యో దప్పడంలో వేసావే. అయ్యో ఏదిరా ఏమైంది? ఇటు వచ్చింది, ఈత కొడుతోంది. ఇప్పుడు ఎదట్రా ముఖ్యం. ఎలా బయటికి తీస్తాం? చేపలు పట్టే వాళ్ళు ఎవరన్నా పిలుచుకురానా? గరిటెందుకోరా? గరిట? చేపలు పెట్టే గరిట ఉంటే ఇస్తారా? పెళ్లి వాళ్ళకి ఉన్న పడుతుంది. దప్పడంలో పడింది, చెవిలో పడితే ఏమిటిటా? నువ్వు గరిటె తీసుకురా. ఈ గరిట ఇవ్వవయ్యా. అదొద్దు, అది జాంగిరీలు దేవేది ఇంకోటితే. మీ పని మీరు కానివ్వండి. అంతా కన్ఫ్యూజన్, క్లాసులు కింద అబ్బా, పడుతున్నాయి. ఒక్క గరిటె తీసుకురావడానికి ఎంత రాద్ధాంతం నన్ను ఏం చేస్తున్నావు? చేయమంటావు? పోదన్నం ఏం తీసుకెడుతున్నాడు? అమ్మో! తమ్ముడు, దప్పడం అంటే దప్పడం. పేరు శాస్త్రి దప్పడమే. బేస్ బేస్ గొప్పగా ఉంది. ఏమయ్యా, మా మనవరాలి పెళ్లికి మీ నాన్నదే వంట. ఇతనితో ఏమిటయ్యా చెప్పేది? చూడు, చిన్న చేపని ఎనవేసే పెద్ద చేపని పట్టాలి. అదండి. శుభం శుభం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఏమిటి ఏదో తడుముకుంటున్నారు? వెంట్రుకలా ఉంటేను కళ్ళతోడు ఏమైనట్టు? నిజం చెప్పేసి ఒక్క మాట వినరా. అందరూ తృప్తిగా తింటున్నారు. నువ్వు నోరు మిదిపావంటే లేనిపోని గొడవలు వస్తాయి. అది కాదు. ఫాదర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ చేప. నన్న అందరూ చేప చేప అంటున్నారు. వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాటరా. నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే. తగ్గరా. ఏది ఏమిటి? తాంబూలం పెట్టా. నాకేం తెలుసు? నీ చేతికేగా ఇచ్చాను. ఓహో, చాలా బాగుంది. అన్నిటికీ నేనే దొరికానా? నీ తాంబూలం పెట్టి దప్పడంలో వేసేసాను చాలా. మరి నువ్వు సిసలైన సీమ మిరపకాయ. నేను మిరపకాయ అయితే నువ్వేమిటిటే? పోరా అల్లం. నువ్వు సొంటి. ఏయ్! ఓ, ఆ! దేవుడు తగిన శాస్తి చేసాడులే. నువ్వు పెద్ద భక్తుడివి. భగవంతుడు నాకు శాస్తి చేశాడు. పోరా.